మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం. స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహమూర్తులు రెడీ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి దీన్ని ప్రత్యక్ష ప్రసారంగా ఇవ్వడం, అలాగే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాము ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం కూడా కలదు. నమస్కారం. నేను ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం యొక్క ఊరేగింపు కార్యక్రమం మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇవాళ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం బద్వేల్ పురవిలోగా నాగోడ్ల పురవిలోకి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం అనేది సాగబోతుంది. అంటే ఇవాళ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం యొక్క దశమ వార్షికోత్సవ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంటే మనం గుడి ఎన్నో సంవత్సరముల ఈ యొక్క గుడి అనేది ఎన్నో సంవత్సరముల చరిత్ర ఉన్నటువంటి గుడి. ఈ యొక్క గుడికి ఇవాళ మనం రావడము స్వామి వారి యొక్క దశమ వార్షికోత్సవాన్ని ఇక్కడ పురస్కరించుకొని ఎన్నో హోమ కార్యక్రమాలు, ఎన్నో పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ యొక్క పూజా కార్యక్రమాల తదనంతరం సాయం సంధ్యాసంలో స్వామి వారు ఇక్కడ 4 వీధుల గుండా గ్రామోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మన బద్వేల్ పట్టణ చరిత్రలోనే తొలిసారిగా ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం, అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడలేకపోయారో వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని దైవ కార్యక్రమాల వీడియోల కోసం మా యొక్క బద్వేల్ పిల్లోడు ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం బద్వేల్ పట్టణ పూర్వాండవ రోడ్ లో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి రావడము, ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం చూపించడము, ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాలు మరిన్ని జరగాలి, ఇంకా ఎన్నో జరిపించాలని కోరుతూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా ఒక దేవస్థానాన్ని ఇంతసేపుకి ఎంతో ఇష్టంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించడానికి మాకు ఆలయ కమిటీ వారైతేనేమి, అలాగే పెద్దలైతేనేమి మాకు ఎంతో సహకరించారు. ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాన్ని ఎంతో మందికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గొప్ప దైవ కార్యక్రమాన్ని మాకు సహకరించినటువంటి ఆలయ ధర్మకర్తలు అయితేనేమి, ఆలయ చైర్మన్ అయితేనేమి, వారి యొక్క ఇష్టంతో ఒక కార్యక్రమాన్ని మనం చేయడము, దీన్ని 10 మందికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే మనం ఎన్నో దైవ కార్యక్రమాలు చూసుకుంటాం, కానీ ఉన్నది ఉన్నట్టు ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని చూపించడానికి ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మేము అడగడము, వారు మాకు ఆ సహాయ సహకారాలు అందించడము, ఇటువంటి ఆలయ కమిటీ వారైతేనేమి, చైర్మన్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థాన కమిటీ వారి యొక్క గొప్ప ఆశీస్సులతో ఇవాళ దశమ వార్షికోత్సవం మనం చూస్తున్నాము. గుడి కొన్ని వందల సంవత్సరాలు పెరిగినటువంటి గుడి జీర్ణోద్ధరణ పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ దశమ వార్షికోత్సవం సందర్భంగా మాకు ఈ యొక్క గొప్ప ఆహ్వానం దక్కడం అనేది ఎంతో సంతోషకరం. ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. స్వామి వారు
భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క ఊరేగింపు కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారి ఊరేగింపు కార్యక్రమానికి బయలుదేరుతున్నారు. ఈ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా స్వామివారు ఊరేగింపు బయలుదేరుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 వీధులు స్వామివారి ఊరేగింపులో భాగంగా ఇవాళ మనం ఇక్కడికి రావడము మనం చూస్తున్నాము. ఆ యొక్క ఉత్సవ విగ్రహమూర్తులు స్వామివారు ఊరేగింపుకు తరలి వెళ్తున్నారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారు ఇవాళ సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. స్వామివారు ఊరేగింపులో భాగంగా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యాలు స్వామివారికి ఎంతో ఇష్టము. గ్రామోత్సవ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యాల కార్యక్రమం వీరు ఎంతో బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని మ్యూట్లో పెట్టడం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మొదలు కానుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి పలు రకాల హోమ కార్యక్రమాలు, పలు రకాల పూజలు, అలాగే మధ్యాహ్నం భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఆలయ చైర్మన్ గారి సహకారంతో, అలాగే ఆలయ కమిటీ వారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం మనం చూడబోతున్నాము. మనకి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఆలయ చైర్మన్ శ్రీ పెద్దూరు కిషోర్ కుమార్ శ్రీనివాస మెడికల్ ఓనర్ గారు, అలాగే మనతో ఈ యొక్క కార్యనిర్వహణాధికారి సురేంద్ర అన్న గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాము స్వామివారు గ్రామోత్సవ కార్యక్రమానికి బయలుదేరారు. ఒక పక్క స్వామివారు, మరొక పక్క మనం చూస్తున్నాం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం. అంటే కొత్తగా నిర్మించినటువంటి గుడి ఇది. అంటే గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడిని జీర్ణోద్ధరణ పూర్తి తరువాత ఇవాళకి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చూడొచ్చు స్వామివారు దీపాల కాంతుల నలుమున ఈ యొక్క ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. మనం ఇక్కడ గుడి యొక్క విజువల్స్ కూడా మనం మీకు చూపిస్తాము. చూడండి, అద్భుతమైనటువంటి బాణాసంచా కార్యక్రమం. ఇక్కడ గుడి చూడండి ఎంతో అద్భుతంగా నిర్మించారు. గుడి యొక్క నూతనంగా ఎంతో బాగా నిర్మించారు ఈ యొక్క గుడిని. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నుంచి ఇవాళ స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు గ్రామోత్సవానికి బయలుదేరారు. ఇక్కడ టెంకాయ కొట్టి స్వామి వారికి కర్పూర నీరాజనాలతో స్వామి వారిని ట్రాక్టర్కి అందించే విధంగా చూస్తున్నారు. మనం చూడొచ్చు. మనం కూడా స్వామి వారి యొక్క హారతి కార్యక్రమాన్ని కూడా పంచుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క ట్రాక్టర్ ని, స్వామి వారి ఊరేగించే ట్రాక్టర్ ని ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబుగా తయారు చేయడం మనం చూశాము. స్వామి వారు చూడ్డానికి కూడా 2 కన్నులు చాలిన విధంగా ఇక్కడ ఒక చిన్న బాబు కూడా స్వామి వారిని చూసేదానికి, అలాగే హారతి తీసుకోవడానికి ఎంతో ముచ్చటగా ఒక బాబు కూడా ఇక్కడ రావడం మనం చూడడం అయితే జరుగుతుంది. అలాగే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ
ఎన్నో రకాల గొప్ప కార్యక్రమాలు మనం చూసాము. అలాగే ఇప్పుడు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం మనం చూడబోతున్నాము. 4 వీధుల గుండా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా యొక్క బద్వేలు పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారంగా కల్పించబోతున్నాము. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. ఇక్కడ చూడొచ్చు, స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు మనం పూర్వమల్లూరు నుండి బయలుదేరి వెళ్తున్నాము. స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం అనేది శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఎన్నో అద్భుత హోమ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అనంతరం మధ్యాహ్నం భారీ గొప్ప అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే సాయం సంధ్య సమయంలో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం చూడొచ్చు, వీరభద్ర స్వామి గుడి ప్రపంచంలో ప్రతి ఒక్క ఊరిలో ఉండనే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క గుడి నిర్మాణం ఇవాళకి పూర్తయి 10వ సంవత్సరంగా 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. చూస్తున్నాం, స్వామివారు కనుల విందుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు నెల్లూరు రోడ్డు గుండా ఈ యొక్క కార్యక్రమం అయితే జరగబోతుంది. మనం చూడొచ్చు ఇక్కడ. అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే తెనాలి ఎస్ మస్తాను వారి యొక్క బ్యాండ్ ఇక్కడికి రావడము, ఆ యొక్క బ్యాండ్ అద్భుతంగా వాళ్ళు వాయించడం అనేది జరుగుతుంది. మనం చూడొచ్చు, ఇక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం 4 రోడ్ల కోడలు గుండా భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం అయితే జరుగుతుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ గ్రామోత్సవ కార్యక్రమం ఆలయ చైర్మన్ శ్రీ పొద్దుటూరు కిషోర్ కుమార్ గారు, అలాగే ఆలయ కమిటీ వారి యొక్క సహకారాలతో ఇంత గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారంగా ఇస్తూ, అలాగే ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించలేనటువంటి భక్తులకు ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనలో చాలా మంది తెలుసు, పరమశివుని ఆక్రోషంతో పుట్టినటువంటి వ్యక్తి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు. మనలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క కథ. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు ఆయన ఆక్రోషంతో ఏదైతే దక్షుని యొక్క యాగంతో సతీదేవిని పిలిచి అవమానించడంతో ఆ యొక్క సతీదేవి అందరి ముందుల అగ్నికి ఆహుతైనప్పుడు పరమశివునికి వచ్చినటువంటి కోపం అంతటి కాదు. అంతటి కోపంలో తన యొక్క వెంట్రుకలో, తన యొక్క జటాధారంలో నేలకు విసిరి కొట్టగా ఉద్భవించినటువంటి ఈ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి చెప్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ యాగాన్ని నాశనం చేయని. అంతటి గొప్ప దేవుడు భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు. ఆయన వెళ్ళి యొక్క యాగాన్ని మొత్తం నాశనం చేసి చివరిగా దక్షుణ్ణి చంపేస్తాడు. ఆయన యొక్క పరమశివుని యొక్క ఆక్రోషంతో ఉద్భవించినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని అందుకే అంటారేమో మన పూర్వీకులు, ఆయన కోరిన కోరికలు నెరవేర్చే స్వామి వారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఆయన గుడి దగ్గరికి వెళ్ళి ఆయన సేవించిన వారికి ఎటువంటి కష్టాలు ఉండవు అని. ఎందుకంటే మనలో చాలా మంది అంటారు, మేము గుడికి వెళ్ళాం కదా, స్వామిని కోరుకున్నాం కదా, మాకేం జరగలేదు కదా అని. కానీ ఎవరైతే ఆ యొక్క స్వామి యొక్క పరీక్షను తట్టుకొని నిలబడతారో వారి యొక్క ఫలం నెరవేరుతుందని మన పూర్వీకులు మనం సేకరించిన సమాచారం వరకు మనం చూస్తున్నాము. ఇక్కడ స్వామి వారి యొక్క ఊరేగింపు కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు రావడము, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వానం. ఇవాళ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడి జీర్ణోద్ధరణ పూర్తి చేసుకున్న తర్వాత
10 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో 10వ వార్షికోత్సవ మహోత్సవానికి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించడం ఎంతో గొప్ప విశేష కార్యక్రమం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మనతో ఇక్కడ ఉన్నారు యూత్ లీడర్ అంట, ఈ యొక్క విఎస్ యూత్ వీరభద్ర స్వామి యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు సత్య. మనం తనతో మాట్లాడడం అయితే జరిగింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తను మన మీడియాతో మాట్లాడడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఏ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని కూడా యూత్ సహాయ సహకారాలు ఉంటేనే ఆ యొక్క కార్యక్రమం విజయవంతమవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం చూడొచ్చు, ఈ మధ్య కాలంలో ఇక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా యూత్ అనేది వారి దగ్గర ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి వీరు ఈ యొక్క డ్రమ్స్ మోగించడం కూడా చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. వీరే తెనాలి ఎస్ మస్తాన్ మ్యూజికల్ బ్యాండ్. వీళ్ళని మనం అడిగాము, వీళ్ళకి తెనాలి దగ్గర నుంచి అంట ఎంతో అద్భుతమైనటువంటి మ్యూజిక్ వాయిస్తారు వీళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యూజిక్ మేము పెట్టలేకపోయాము, దానికి మేము చింతిస్తూ క్షమాపణలు కోరుకుంటున్నాము. సో మీలో ఎవరైనా సరే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని 10 మందికి షేర్ చేసినట్లయితే మేము ఇష్టపడి తీసినటువంటి ఈ యొక్క దైవ కార్యక్రమం 10 మంది జనాల్లోకి వెళ్తుందని ఆకాంక్షిస్తూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా ఒక దైవ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని అలాగే వీడియో అప్లోడ్ చేయడం అనేది గతంలో మీరు ఎన్నడూ చూసి ఉండరు. ఎందుకంటే ఇందులో మా స్వార్థం కూడా ఉంది. ప్రజలకు చూపించాలి, దేవుణ్ణి ఒక దైవ కార్యక్రమాన్ని చూపించాలి. ఎందుకంటే మనం లేనప్పుడు, మనం చూడలేనప్పుడు ఇంకా 10 మందికి చూపించాలి. ఒకప్పుడు మేము ఎక్కడో బయట ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎవరైనా తీసింటే మేము ఖచ్చితంగా చూసి ఉండేవాళ్ళం. కానీ ఇవాళతో అటువంటి అవకాశం మాకు రావడము, మేము వెళ్ళి అడగగానే ఈ యొక్క కార్యక్రమానికి ఒప్పుకోవడము మాకు ఎంతో సంతోషదాయకరం. మనం చూడొచ్చు, తెనాలి ఎస్ మస్తాన్ బ్యాండ్ మ్యూజిక్ వీరు ఎంతో అద్భుతమైనటువంటి మ్యూజిక్ వాయిస్తున్నారు. ఎందుకంటే ప్రజల నుంచి కూడా విశేష స్పందన రావడం కూడా దీనికి ఒక గొప్ప కారణం. అంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తప్పించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము దగ్గర నుంచి తీయడం మాకు అవకాశం కల్పించినటువంటి శ్రీ పొత్తులూరి కిషోర్ కుమార్ గారికి అలాగే సురేంద్ర అన్న గారికి మేము మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. మీరు ఎవరైనా ఇంతటి గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా మా యొక్క ఫ్యామిలీలో జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. మరి కొద్ది నిమిషంలో ఈ యొక్క కార్యక్రమం అనేది నెల్లూరు రోడ్డు గుండా సిద్ధవటం రోడ్డుగా నిలబెట్టి జరుగుతుంది. ఇక్కడ ఉన్నతను ఎంతో అద్భుతంగా ఈ యొక్క మ్యూజిక్ వాయించడం మనం చూడొచ్చు. చూడండి, కొన్ని అనివార్య కారణాల వల్ల పాటలు పెట్టలేకపోయాము, దానికి చింతిస్తూ ప్లీజ్ మమ్మల్ని క్షమించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క 10వ వార్షిక మహోత్సవ ఆహ్వానం సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి పలు రకాల హోమ కార్యక్రమాలు, అలాగే భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అలాగే సంధ్యా సమయంలో స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా జరగబోతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమం మనం చూడొచ్చు. ఇక్కడ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి యొక్క గుడి నుంచి ఇవాళ ఈ యొక్క వార్షికోత్సవం, ఇవాళ ఈ యొక్క గ్రామోత్సవం బయలుదేరింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, అంటే ప్రతి ఒక్క చిన్న అణువును కూడా మేము వదలకుండా చూపిస్తున్నాం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ పోర్మామిల్ రోడ్ లో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం యొక్క 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనతో పాటు ఆలయ చైర్మన్ గారు అలాగే కమిటీ మెంబర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం మీ యొక్క ప్రోగ్రామ్ గురించి ఏ విధంగా చేయబోతున్నారు. వారు చెప్పండి, మీరు యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా చేయబోతున్నారు?
ఓం నమ శివాయ. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానము కొన్ని ఏళ్ల సంవత్సరం నుండి ఇక్కడ ఏర్పాటైనది. ఈ పునర్నిర్మించినది 10వ దశమ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం అభిషేకము, గణపతి పూజ, చండీ హోమము కార్యక్రమాలు జరుగుతున్నవి. ఆ తదుపరి అన్నప్రసాదం కూడా పెద్దగా భారీగా జరుపుతున్నాము. అలాగే సాయంత్రం 4 గంటలకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని గ్రామోత్సవము జరుపుతున్నాము. గ్రామోత్సవం బట్టి గ్రాండ్ గా ఉండేదానికి తెనాలి మస్తాన్ బ్యాండ్ వారిని కూడా అరేంజ్ చేశాము. దాంతోపాటు లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్, మామూలు బ్యాండ్, పటాకులు అన్ని కలవు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అన్ని తగు చర్యలు తీసుకున్నాము. ప్రతి భక్తుడు కూడా వచ్చి దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి అమ్మవారి పాత్రకు కన్నా కటాక్షములకు పాత్రలు కావాలని కోరుచున్నాము. లాస్ట్ ఒకటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానము 6వ వర్తక సంఘం బద్దేళ్ళు. ఇప్పటి వరకు మనతో ఆలయ కమిటీ, ఆలయ చైర్మన్ వారు మాట్లాడటం అయితే జరిగింది. మనం చూస్తున్నాము మరి కొద్ది నిమిషంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు గ్రామోత్సవ కార్యక్రమం మరి కొద్ది నిమిషంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి పరమశివుని యొక్క ఆక్రోశంతో వచ్చినటువంటి దైవం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం. ఇవాళ ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.